సినిమాలో హీరోయిన్లు రీప్లేస్ అవ్వడం సహజం. ఎప్పుడో ఒకసారి హీరోలు కూడా అవుతారు. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా రీప్లేస్ అవుతున్నారు. ఈ మధ్య మన వాళ్ళు మరీ మార్చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్లేస్ లో థమన్, రెహమాన్ ప్లేస్ లో ఇంకొకరు. అసలు మ్యూజిక్ డైరెక్టర్లని ఎందుకు మార్చేస్తున్నారు? మన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్లు మారిపోతున్నారు. అనౌన్స్ చేసినప్పుడు ఒకరు, తీరా సినిమా మధ్యలోకి వచ్చాక మరొకరు లైన్ లోకి వస్తున్నారు. అలా లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. ఇంతకు ముందు ఈ మాస్ యాక్షన్ మూవీకి మలయాళంలో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ గేజ్వియర్ మ్యూజిక్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నటువంటి రౌడీ జనార్దన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. క్రిస్టోఫర్ ప్లేస్ లో బాలీవుడ్ నుంచి విశాల్ మిశ్రాని తీసుకొచ్చారు టీం. సింగర్ కమ్ కంపోజర్ గా బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న విశాల్ మరి ఈ రౌడీ జనార్దన్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి. రౌడీ జనార్దన్ కే కాదు, ఆదర్శ కుటుంబానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మారాడు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా ఆదర్శ కుటుంబం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ హర్షవర్ధన్ రామేశ్వర్ ని అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా తమన్ ఎంట్రీ ఇచ్చారు. త్రివిక్రమ్ కి బాగా కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో మరోసారి తమన్ తోనే కంటిన్యూ అవుతున్నారు. దీనికోసం హర్షవర్ధన్ ని రీప్లేస్ చేశారు. అంతెందుకు, లేటెస్ట్ గా మొదలైన చిరంజీవి బాబీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ రెహమాన్ అనుకున్నారు. కానీ ఎక్కడో సెట్ అవ్వక మళ్లీ తమన్ దగ్గరికే వచ్చారు. బాబీ సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇస్తున్న తమన్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. హెవీ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మరోసారి తమన్ తన మ్యూజిక్ యాడ్ చేయబోతున్నాడు. రిలీజ్ అవ్వాల్సినవే కాదు, రిలీజ్ అయిన పెద్ద సినిమాల విషయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్లని మార్చేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లని యాడ్ చేసుకున్నారు. పుష్ప 2 టైంలో దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే దేవి ఒక పక్క పాటలకిస్తే బీజిఎం కి మాత్రం తమన్ ని కూడా తీసుకున్నారు. ఇలా ఒకే సినిమాకి ఇద్దరు మ్యూజిక్ చేశారు. అంతేకాదు, ఈ ఏడాది రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టైంలో కూడా తమన్ బీజిఎం ఇచ్చారు. తెలుగు సినిమాలకు, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకే ఇలాంటి సిచ్యువేషన్స్ అనుకుంటే పొరపడినట్లే. తమిళ్, మలయాళంలో కూడా ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకోవడం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయించుకోవడం జరుగుతూనే ఉన్నాయి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ని మార్చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సూర్య సినిమాకి ఫస్ట్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాక తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సీన్ లోకొచ్చారు. సూర్య ఎలివేషన్ కి, ఆడియన్స్ కి కావలసిన మ్యూజిక్ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు సాయి అభ్యంకర్. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళంలో కూడా రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఆంటోనీ వర్గీస్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ కార్టెలాన్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మారారు. అంతకు ముందు అజనీష్ లోక్నాథ్ అనుకుంటే తీరా సినిమాకి మాత్రం కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ని రంగంలోకి దింపారు. ఇలా ఈ మధ్య ఈ రీప్లేస్మెంట్లు హీరోయిన్ల విషయంలోనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా జరుగుతున్నాయి.